హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ థర్మైట్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఈ ట్రాక్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ రైలు పట్టాలు ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అయినప్పుడు ఎలా వాటిని వెల్డింగ్ అనేది చేస్తారు. సో థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, దానిలో యూజ్ చేసేటువంటి ఆ కెమికల్స్ నెక్స్ట్ ఎందుకని ఆ కెమికల్స్నే వాడతారు, వాటికి ఉన్నటువంటి స్పెషాలిటీ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో థర్మైట్ ప్రాసెస్ ద్వారా రైలు పట్టాలను ఎలా వెల్డింగ్ చేస్తారు. సో చూడండి, యాక్చువల్గా థర్మైట్ ప్రాసెస్లో ఒక మెటల్ నెక్స్ట్ ఒక మెటల్ ఆక్సైడ్ అనేటువంటి వాటిని తీసుకుంటారు. మెటల్ ఆక్సైడ్ ఇలాంటి వాటిని తీసుకుంటారు. దట్టు హై టెంపరేచర్ అనమాట. ఎంత అంటే సో 2000 degrees, మోర్ దాన్ 2000 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఈ థర్మైట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా ఈ ట్రైన్ ట్రాక్స్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో, ఈ ట్రాక్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వీటిని మెర్జ్ చేయడానికి జనరల్గా మనం యూజ్ చేసేటువంటి ఆ మెటల్ వచ్చేసరికి మెటల్ ఆక్సైడ్ వచ్చి ఫెర్రిక్ ఆక్సైడ్ అనమాట. ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3. సో దీన్ని అల్యూమినియం ఇలాంటి వాటితో ట్రీట్ చేస్తారు, అల్యూమినియం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా రియాక్ట్ అయినప్పుడు మోస్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఐరన్ ప్లేస్లోకి అల్యూమినియం అనేటువంటిది డిస్ప్లేస్ అవుతుంది. అంటే ఫైనల్గా దీని నుంచి మనకు వచ్చేటువంటి ఆ ప్రోడక్ట్ వచ్చి Al2O3 Fe అనేటువంటిదిగా చెప్తాం. సో బ్యాలెన్స్ చేయడానికి జనరల్గా ఇలా తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ ట్రాక్ మధ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ట్రాక్ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇలా ఒక చిన్న డెరివేటివ్స్ లాంటిది, ఇలాంటి కంటైనర్స్ లాంటిది తీసుకుని దానిలో ఐరన్ ఆక్సైడ్ని నెక్స్ట్ అల్యూమినియం ఇలాంటి డెరివేటివ్స్ని బర్న్ చేసినప్పుడు దట్టు 2000 degrees సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది, కెమికల్ రియాక్షన్. సో చూడొచ్చు, ఐరన్ని ఎవరు ఇక్కడ డిస్ప్లేస్ చేస్తున్నారో ఐరన్ కంటే హైలీ రియాక్టివ్ అయినటువంటి అల్యూమినియం చేస్తుంది అనమాట. ఎస్, ఐరన్ కంటే అల్యూమినియంకి రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా చెప్తాం, ఇదిగోండి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి, దీనికి SRP వాల్యూ అనేటువంటిది ఎలా ఉంది, -1.67 అనేటువంటిది ఉంది. ఓకే, ఎవరికి అల్యూమినియంకి. అదే ఐరన్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే -0.036 అనేటువంటిది ఉంది. ఓకే, ఇవి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనమాట. అంటే దేనికైతే నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో, SRP వాల్యూ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో అవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ లాగా యాక్ట్ చేస్తే, తక్కువగా ఉన్నటువంటిది ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐరన్ ని ఎవరు రీప్లేస్ చేయగలుగుతారంటే ఐరన్ కంటే హైలీ రియాక్టివ్ అయినటువంటి అల్యూమినియం రీప్లేస్ చేస్తుంది. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ ట్రాక్ లో ఏదైతే కెమికల్ కాన్స్టిట్యూయెంట్ ఉందో ఐరన్ అనేది ఉంది కాబట్టి ఐరన్ ని ఇక్కడ మనం ప్లేస్ చేయగలగాలి. ఎలా ప్లేస్ చేస్తాం, ఈ థర్మైట్ మిక్చర్ అనేది తీసుకుని ఈ రియాక్షన్ ఎగ్జిబిట్ చేసినప్పుడు మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ అనేది ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది. మోస్ట్లీ ఇంకా అల్యూమినియం అనేటువంటిది ఈ ఐరన్ ప్లేస్ లో యాడ్ అవటం అనేది, సబ్స్టిట్యూట్ అవటం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే థర్మైట్ మిక్చర్ అనేటువంటిదిగా చెప్తారు, థర్మైట్ మిక్చర్. సో ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, 2000 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఎలాంటి మెటల్ ని తీసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ని తీసుకుంటున్నాం, ఎందుకని వాటిని కన్సిడర్ చేస్తున్నారు, దానికి ఉన్నటువంటి టోటల్ కాన్సెప్ట్ అనేది ఇదే. ఓకే, సో గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.